ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఉత్సవ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 9న పుష్య అమావాస్య రోజు నాగోబా జాతర ప్రారంభం కానుంది. జన్నారం మండలం కలమడుగు గోదావరి దగ్గరకు మిశ్రం వంశీయులు పాదయాత్రగా చేరుకున్నారు. హస్తినా మడుగులో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపుడు బియ్యం, పెసరపప్పు, గోధుమ పిండితో చేసిన కుడుముల ధూపం గంగామాతకు నైవేద్యంగా సమర్పించారు. నాగోబా దేవుని జలాభిషేకం కోసం కలశాలలో గోదావరి జనాలను సేకరించారు. సహపంక్తి భోజనం తర్వాత నాగోబా దేవాలయానికి పాదయాత్రగా వెనుతిరిగారు మిశ్రం వంశీయులు. మాసం చంద్ర దర్శనం చేసి మా కటోడ ప్రధాన వీళ్ళు ఫస్ట్ నాగోబా దేవతనికి ఏం పూజలు అవసరం, ఏమేం వస్త్రాలు అవసరమని చర్చించి అక్కడ నుంచి రథం యాత్ర అనేటువంటి ఏళ్ళు తిరిగి మరి వచ్చి కిస్తాపూర్లో చేరుకున్నారు. నైవేద్యం వండిన తర్వాత పూజలు చేయటం జరుగుతుంది. పోయిన సంవత్సరం తీసుకుపోయిన పాత పవిత్ర జలము ఇక్కడ తెచ్చి తన నీళ్ళు తనకు వదిలేసి కొత్త పవిత్రమైన జలం తీసుకొని నైవేద్యం చేసి తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళటం జరుగుతుంది. అందరం మేము అన్న తమ్ములం కటోడా ప్రధాన్ 22 తెగాలు అందరు జమాయి అక్కడి నుంచి మేము కాలి నడకన గుట్టలు మెట్టలు ఎక్కుంటా కాళ్ళకు చెప్పులు ఉన్నాయి. మళ్ళా ఏమంటే మేము గోదావరిలో వచ్చి స్నానం చేస్తాం అంటే కాలుష్యం పట్టుకుని మా కటోడా ప్రధాన్ మేము అందరము దాదాపుగా 200 మందితో మేము బయలుదేరినాము. అదే 22 తారీఖున మన నార్నూర్ మండలం గుంజల గ్రామంలో బాస చేసి అక్కడి నుంచి మరి 23 తారీఖున అక్కడి నుంచి వెళ్ళి మేము గౌరీ చేరుకొని గౌరీలో బాస చేసినాం. గౌరీలో బాస చేసి అట్లానే మేము అట్లానే మళ్ళీ గుమ్నూరు చేరుకొని మళ్ళా గుమ్నూరు ఇస్లాంపూర్ మళ్ళీ 27 తారీఖున జన్నారం మండలంలోని మల్లాపూర్లో బాస చేసి 28 తారీఖు ఆదివారం ఈ రోజున మేము గంగాజలం పవిత్రమైన గంగాజలం సేకరానికి మేము పొద్దున హస్తన మడుగుకు చేరుకున్నాం. ఈ తీసుకుపోయిన గంగాజలంతో మేము అక్కడ పూజ చేయం. ఆ గంగాజలం పక్కన పెట్టి మేము అక్కడ అమ్మకు ఇంద్రమ్మకు మేము బోనాల తీరంగా అక్కడ పూజలు చేసి అదే రోజున మేము కిస్లాపూర్ చేరుకొని మర్రి చెట్టు కాడ 4 రోజులు బాస చేస్తాం. మేము ఇక్కడ నుంచి చేరిన తర్వాత పటేల్ వంశస్థులకు మేము వచ్చినట్టు వాళ్ళకు ఆదేశం చెప్పుతాము. ఆదేశం చెప్పిన తర్వాత తెల్లవారు రోజున పటేల్ వంశస్థులు వెంకట్రావు పటేల్ ఆధారంలో పటేల్ అందరు వంశస్థులు అక్కడి నుంచి వేరే రోజున మా మర్రి చెట్టు కాడ చేరుతారు. ఆ తర్వాత మా కచూరి దర్బార్ ముచ్చటలు చెప్తారు. మా పెద్ద మనుషులు చెప్పిన ప్రకారమే మా వంశస్థుల సాంప్రదాయం ప్రకారము గిరిజనుల సాంప్రదాయం ప్రకారము మా వంశస్థులు నడిపిస్తున్న దాని ఆచారాల ప్రకారము 9వ తేదీన మహాపూజ జరుపుతాము. మళ్ళా అక్కడి నుంచి